హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి విరిగిన పాలుతోటి కమ్మని దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్దీ కూడా. వీటిని ఏదైనా చట్నీతోనైనా కారం పొడితోనైనా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రుచికరమైన దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఏదో ఒక రోజు ఏదో టైంలో పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు విరిగిన పాలని వేస్ట్గా పడవేయకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా విరిగిన పాలని 2 కప్పులు తీసుకోండి. ఇలా విరిగిన పాలని విస్కర్ తోటి 1 నిమిషం పాటు పలుకులు లేకుండా పలసగా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా సుజీ రవ్వను వేసుకోండి. మనం ఉప్మా కోసం వాడతాం కదా, ఆ రవ్వ. ఇలా వేసుకున్నాక ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్టు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకుని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్ అన్నీ పిండిలో బాగా కలిసిపోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే దోశలు మనకి అంత బాగా వస్తాయండి, కమ్మగా రుచిగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి. పిండి చిక్కగా అనిపిస్తే 1 కప్పు వాటర్ని వేసుకోవాలండి. మనం దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా కలుపుకోవాలి. వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే దోశలకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి గరిటెతోటి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని, పెనం హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దోశని ఎలా వేసుకుంటామో అలాగే కొద్దిగా పిండి తీసుకుని దోశలా వేసుకోవాలండి. దోశ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగే ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మనైన దోశ రెడీ. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏ చట్నీలతో తిన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. వట్టివి కూడా తినేవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా కమ్మని దోశని రెడీ చేసేసుకోవచ్చు. ఈసారి ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగినప్పుడు వేస్ట్గా పడవేయకుండా ఇలాగా దోశలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి, అలాగే హెల్దీ కూడా. మరి ఈ కమ్మనైన దోశలని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక హెల్దీ అయిన